అమ్మా సుజీ, మామయ్య ఆకలైతుందమ్మా, కొంచెం అన్నం పెట్టవా? తెస్తున్నా, ఒక్క నిమిషం. ఇదిగోండి మావయ్య, నేను తినిపిస్తాను. పర్లేదమ్మా, స్పూన్ పెట్టు, నేను తినేస్తాను. సరే. అయ్యో చాలా మావయ్య, డాక్టర్ మీ కాలు బాగవ్వడానికి ఎక్సర్సైజ్ చేయమన్నారు కదా, లెగండి చేతులు గాని. రాని అమ్మా, సపోర్ట్ కావాలి కదా. ఎందుకు మావయ్య, నేనున్నాను కదా, నా భుజం సపోర్ట్ తీసుకోండి. వద్దులేమ్మా, ఆవిడ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. అయ్యో మావయ్య, నేను మీ కూతురు లాంటి దాన్ని, నా భుజం సపోర్ట్ తీసుకుందరు కానీ, లెగండి ఫస్ట్. తగ్గిపోతుంది. అమ్మా సుజీ, టీ తీసుకురామ్మా. మావయ్య తెస్తున్నా, తీసుకోండి మావయ్య. ఇటు నన్ను చూసుకుంటూ ఇంటి పనులు చేస్తూ అలా ఎలా మేనేజ్ చేస్తున్నావు అమ్మా? ఇబ్బంది అనిపించట్లేదా? మావయ్య, ఆడపిల్లలకి రెండు ప్రపంచాలుంటాయి, ఒకటి పుట్టినిల్లు, ఇంకొకటి మెట్టినిల్లు. ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దానికి తగ్గట్టు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మావయ్య. ఇప్పుడు మా నాన్నకు కూడా ఇదే పరిస్థితి వస్తే నేను మిమ్మల్ని చూసుకున్నట్టే చూసుకుంటాను కదా మావయ్య. మీరు నాకు మావయ్య కాదు, నాన్న. పెద్దవాళ్ళకి సేవ చేసుకునే ఛాన్స్ ఎంతమందికి వస్తుంది మావయ్య? నాకు వచ్చింది. నేను ఎంత సంతోషంగా సేవ చేసుకుంటున్నానో తెలుసా. ఇంకోసారి ఎప్పుడు ఇలా మాట్లాడకండి మావయ్య, నాకు చాలా బాధగా ఉంటుంది. ఎంతో మంది పెద్దవాళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు కన్న బిడ్డలే చూసుకోలేని ఈ కాలంలో నా కోడల్లాగా అందరు కోడళ్ళు ఉంటే చాలా బాగుంటుంది కదా.